ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే గోప్రోని రికార్డ్ చేయమని అడిగిన, కాకపోతే పిచ్చిదానికి చెవులు దొబ్బినట్టున్నాయి, రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. అది నేను అందుకే హెల్మెట్ తీసి చూసిన ఫస్ట్, ఇంకా అది స్టార్ట్ చేయదు మన వాయిస్ అని చెప్పేసి నేనే బటన్ నొక్కి స్టార్ట్ చేసిన. సో వాయిస్ నేను నమ్ముకోవద్దు, ఆప్షన్ ఆఫ్ అయిందా. వాయిస్ కంట్రోల్ నేను పెట్టుకునేటప్పుడు కూడా చూసిన, ఆన్లోనే ఉండే, మరి అది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో నాకు తెలీదు. అయితే ఏమైందంటే ఇందాక యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నా. ఇందాక ఏమైందనంటే సిటీలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ దేనివల్ల అంటే ట్రావెల్ బస్సెస్ వల్ల. ఎంత ఘోరమైన ట్రావెల్ బస్సెస్ ఉన్నాయంటే చాలా ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి. చాలా మంది ఇంటికి వెళ్తున్నారు. దేనికోసం అని అంటే ఓటింగ్ కోసానికి వెళ్తున్నారు. ఈ రోజు డేట్ వచ్చేసి 11th సాటర్డే, ఈ రోజు నైట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ సండే స్టార్ట్ అవుతుంది, 12:09 అవుతుంది ఇప్పుడు. సండే 12:09 ఇన్ ది సెన్స్ మార్నింగ్ 12 AM అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఇంకా ఎందుకు రికార్డింగ్ చేయటం అని చెప్పేసి మనకు అసలు బ్యాటరీ కొంచెమే ఉంటుంది. ఇంకొకరు ఒక 30 minutes రికార్డ్ అవ్వడమే బాగున్నాయి. సో అందుకోసానికి నేను ఏం చేసిన, బయటకు వచ్చి రికార్డ్ చేసిన. ఇక్కడ కూడా పెట్రోల్ తక్కువ ఉండే, హాఫ్ ట్యాంకే ఉండే. పోదు ముందు పవర్ పెట్రోల్ దొరకవు మనకి, అన్నీ చిన్న విలేజెస్ ఉంటాయి. సో పవర్ పెట్రోల్ దొరకవు అని చెప్పేసి నేను ఏం చేసేసిన, ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే వాడు ఏమన్నాడంటే పవర్ పెట్రోల్ అంటే ఉన్నాయన్నాడు. అక్కడ పోయి చూస్తే దాని మీద పవర్ అని రాసలేదు. కాకపోతే వాడు ఏమన్నాడంటే ఇది E20 సపోర్ట్ పెట్రోల్ ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా E20 అంటే. ఇప్పుడు కొత్తగా వచ్చే బైక్లకి E20 అని స్టిక్కర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NS400 వచ్చింది కదా, NS400Z, అది E20 సపోర్ట్ అన్నమాట. సో E20 పెట్రోల్ ఆల్మోస్ట్ పవర్ పెట్రోల్ లాగానే ఉంటుందంటే ఇంకా మనకి గతి లేదు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ ఇంకా పవర్ పెట్రోల్ దొరకదు మనకి. సో అందుకే నేను ఏం చేసిన అంటే E20 పెట్రోల్ పోయించి వాళ్ళ దగ్గర పెట్రోల్ బంక్లో మనకు పెట్రోల్ అడిటివ్స్ ఉంటాయి. పెట్రోల్ అడిటివ్స్ ప్యాకెట్స్ తీసుకొని ఒక 2 ప్యాకెట్లు తీసుకొని పోసిన. సో అది ఆటోమేటిక్గా పవర్ పెట్రోల్ కింద కొంచెం కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు, పవర్ పెట్రోల్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు. యాక్చువల్గా 2 కాదు, ఎక్కువనే పోయాలి. కాకపోతే నేను కొంచెమే పెట్రోల్ పోసాను. ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ కంటే ఎక్కువ ఆల్రెడీ పవర్ పెట్రోల్ ఉంది దాంట్లో. మళ్ళీ పెట్రోల్ పోసిన కాబట్టి అడిటివ్ నేను 2 ప్యాకెట్లు పోయాల్సి వచ్చింది. ఇంకా 700 రూపీస్ పెట్రోల్ పట్టింది యాక్చువల్గా. మీ పేరు బ్రో? మీ పేరు సాయి కిరణ్. ఓకే, నైస్ టు మీట్. పోదాం, కొంచెం దూరం రికార్డ్ చేస్తా. మనకి సాయి కిరణ్ అని ఒక బ్రో కలిసిండు ముందుకెళ్తుంటే. ఆ బ్రోది డామినార్ లైట్స్ వస్తుంటే పెద్ద ఇంత లైట్స్ ఇంత వెళ్తురు వస్తుంటే నేను కార్ అనుకున్నా ఫస్ట్, కాకపోతే బైక్ అన్నది. అన్న కూడా మన వరంగల్లో ఉంటాడంట. అన్నకి మన ఇన్స్టాగ్రామ్ అడిగితే ఇన్స్టాగ్రామ్లో పెట్టించిన, మన ప్రొఫైల్ పెట్టించిన ఇన్స్టాగ్రామ్ది. సో ఎట్లాగో ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా పెడతాం కాబట్టి అన్న చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. యూట్యూబ్లోనే అయితే పెట్టలేదు, అన్న యూట్యూబ్ ఓపెన్ చేసేది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది యాక్చువల్గా. ఇలా మైక్ రికార్డ్ అవుతుందా లేదా అనేది అయితే నాకు తెలియదు ఇంకా, కానీ చూద్దాం. అన్న వచ్చేసి మంచి డామినార్ 400 తీసుకున్నాడు. మంచి సెటప్ ఉన్నది, లైటింగ్ సెటప్ మంచిగా పెట్టించిండు. ఇది డామినార్ అన్నది మంచి రైడింగ్ గేర్ తీసుకున్నాడు. అన్న కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానంట, కానీ కంటెంట్ ఏం పెట్టాలనేది అర్థమవుతలేదంట. కార్లో వస్తుంది వస్తాయి.